బలమున్నోన్ జోలికి ఎవ్వడు ఓడు గాని బొక్కలెళ్ళిన బక్కోని మాత్రం భయపెట్టి చంపుతారు కొందరు ఉద్దరగాళ్ళు. ఆగో అట్లనే చేస్తురు గీ DCCB బ్యాంక్ ఆఫీసర్లు. వందల వేల కోట్లు ఎగ్గొట్టి ఏడికో పోయి ఎంజాయ్ చేస్తున్నోళ్ళని పట్టుకునుడు శాత కాదు గాని ఇగో గీ బక్క రైతు లోన్ కట్టలేదని పాపం ఇంటి గేటు వీక్కపోతున్నారు. అయ్యా బాంచన్ అంటుంటే కాసింత కూడా కనికరం చూపకుండా గేటును వీకిచ్చి ట్రాక్టర్లు వేసిండ్రు. లక్షల కొద్ది అప్పుండొచ్చు అందుకే గేట్ తీసుకొని పోతున్నారు అనుకుందామా అంటే అట్లా లేదు సిచ్యువేషన్. షిల్ము పట్టిన చిన్న గేటు మాత్రమే తీసుకొని పోతున్నారు. అంటే రైతు కట్టాల్సిన అప్పు ఏ 10,000 20,000 అయి ఉంటది కావచ్చు. అంతే కదా. ఆగో దానికే మా అంత పెద్ద ఆఫీసర్లు లేరు అన్నట్టు దేశంలో ఉన్న అప్పులన్నీ రికవరీ చేసేది మేమే అన్నట్టు ఈ సాదా సీదా రైతు దగ్గరకు వచ్చి ప్రతాపం చూపిస్తుర్రు. ఈడ చేసినట్టే ఏ పెద్ద రాజకీయ లీడర్ ఇంటికాడ వేస్తారా? పలుకుబడి పతారున్న ఇంటికాడ వేస్తారా? చెయ్యరు. ఎందుకంటే ఆడ వీళ్ళ తెలివి పనిచేయదు కాబట్టి. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం ఎడునూతుల అనే ఊర్లే జరిగిన లోన్ రికవరీ ముచ్చటిది. బీద సాదల అప్పులు ఇట్లా పట్టి వసూలు చేస్తారు గాని అదే పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటోళ్ళ అప్పులు ఎన్ని లక్షల కోట్లున్నా మాఫీ చేస్తారు. నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అని అప్పుల రద్దు చేస్తారు. అంతేగాని ఆరుగాలం చెమటలు పడిచే రైతుల అప్పులు మాత్రం ఇగో గిట్ల ముక్కు విండి వసూలు చేస్తారు. ఆయన 2 లక్షల వరకు పంట రుణ మాఫీలు చేసినామని చెప్పుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ రైతు రుణం ఎందుకు తీర్చలేదన్నది వాళ్ళకే తెలవాలి. ఆ ముచ్చట్లేమో గాని DCCB ఆఫీసర్లు మాత్రం కాసింత ఎక్కువ చేసిండ్రు, అత్యుత్సాహం చూపెట్టిండ్రు. మరి గేటు వీక్కొని పోయిన ముచ్చట కాంగ్రెస్ సర్కార్ దాకా పోతే ఏమంటారో. ఇక రైతులందరికీ రుణమాఫీ చేసినాక ఈ రైతుకు ఎందుకు కాలేదు అని ఆరాధీసి అప్పు తీరుస్తారో చూడాలి. ఖాళీ బిందెలతో నీళ్ల కోసం ఫైటింగ్ చేసే కాలం వచ్చిందుల్లో. నీళ్ళో రామచంద్ర అని జనాలు రోడ్డు ఎక్కి మొత్తుకుంటున్నారంటే ఎట్లున్నదో చూడుండ్రి పరిస్థితి. మరి ఏం చేస్తారు పాపం. ఏదున్నా లేకున్నా ఎండాకాలం నీళ్లు ఖచ్చితంగా ఉండాల్సిందే. అందుకే మాకు నీళ్లు కావాలని రోడ్ ఎక్కిండ్రు. ఇదంతా మళ్ళా ఏన్నో కాదు, ఖుద్దు సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ల టేకుల్కోడ్ అనే ఊర్లో ఉన్న నీళ్ల ప్రాబ్లం ఇది. భగీరథ నీళ్ళు వచ్చినప్పుడు బకెట్ల కొద్ది నీళ్లు నింపుకునేది గాని ఇప్పుడు కుళాయిలా సుక్క నీరు వస్తలేదట. అందుకే ఖాళీ బిందెలు పట్టుకొని బొబ్బ చేసిండ్రు అమ్మలక్కలు. మాకు నీళ్లు రాకుండా చేసింది ఎవలో మా ముందటికి రమ్మనుండ్రి, కడిగి వారేస్తాం. ఇన్ని రోజులు ఇగురంగా వచ్చిన నీళ్లు ఇప్పుడు ఎందుకు రావో గల్లబట్టి అడుగుతాం అన్నట్టు కోపం చేస్తున్నారు టేకుల్కోడు రాడోళ్ళు. నీళ్లు లేకిస్తలేరా? లేకుంటే నీళ్లు నిల్వున్నా మాకిచ్చుడు శాతగాకిస్తలేరా? ప్రజలను గోసబెట్టుడు మీకేం ఆనందం అన్నట్టు గట్టిగానే అడుగుతున్నారు. మరి ఆఫీసర్లు ఏం చేస్తున్నారు కావచ్చు. అసలే అది సీఎం సొంత నియోజకవర్గంలో ఉన్న ఊరాయే. వాళ్ళకే నీళ్ళు ఇయ్యకుంటే ముఖ్యమంత్రి ఉండి తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు ఏమిస్తాడని ప్రతిపక్ష పార్టీలు తిట్టరా? అట్లా సర్కార్కే కాదు రేవంత్ రెడ్డికి చెడ్డ పేరు రాదా? సర్కార్ ఆఫీసర్లకు నడుమ సమన్వయం లేదా? లేకుంటే ఇంకేదన్నా ప్రాబ్లమా? ఏదైతేంది ఆఖరికి జనమే తిప్పల పడాల్సి వస్తున్నది. కాబట్టి ఆ నీళ్ల సప్లై ఎందుకు ఆగిందో, జనం ఎందుకు ఇట్లా రోడ్లు ఎక్కుతున్నారో తెలుసుకొని నీళ్ల కష్టాలు తీర్చుండ్రి సార్లు అని కోరుతున్నారు నీళ్ల బాధలు తెలిసిన పబ్లిక్.